వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సఖీ థాట్స్. హాయ్ అండి, ఈరోజు ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇలా ఒక సారీ తీసుకున్నాను అనమాట. చాలామంది పెయింట్స్ ఎలా వేసుకోవాలి మాకు రాదు కదా అని అడుగుతున్నారు. ఎంత రాని వాళ్ళైనా సరే నేను ఈరోజు వేసే పెయింట్ అయితే ఎవరైనా వేసుకోవచ్చండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఈజీగా వేసుకునేటట్టు ఆ ప్రాసెస్లో నేను చెప్పబోతున్నాను. రండి చూసేద్దాం. ఇదిగోండి, ఫస్ట్ అయితే సారీ పరుచుకున్న తర్వాత మనం ఎక్కడెక్కడైతే పెయింట్ వేసుకుందాం అని అనుకుంటున్నామో అక్కడైతే ఇలా డాట్స్ పెట్టుకోవాలన్నమాట. నేను ఇది సింపుల్ వేలో మీకు చెప్తానని చెప్పాను కదా. ఈరోజైతే బ్రష్ పట్టుకోవడం కూడా రానోళ్ళు కూడా వేసుకునేలాగా చెప్దాం అనుకుంటున్నాను. అదేంటంటే చాలా సింపుల్ వేలో ఇలాగా గోల్డ్ కోన్తో చక్కగా వేసేసుకోవచ్చండి. ఈరోజు ఏంటంటే బ్రష్ కానీ మనకు పెయింట్ కానీ అవసరం లేకుండా ఓన్లీ ఇలా కోన్ తోటి ఎలా వేయాలో చూపిస్తున్నానండి. ఇలా పరుచుకొని ఈజీగా వేయలేము, మీకు వచ్చు కాబట్టి మీరు చక్కగా వేసేసారు, మాకైతే రాదు కదా అనుకునే వాళ్ళకి ఇంకో రకంగా ఈజీ వేలో చూపిస్తానండి. అదేంటంటే మనం ఇలా కింద పెట్టి పేపర్లు పెట్టి వేసుకోవడానికి ఇబ్బందిగా అనిపిస్తే కనుక ఇలా ఫ్రేమ్ పెట్టుకు కూడా వేసుకోవచ్చు. ఎలాగో మనం ముందే డాట్స్ పెట్టేసాం కాబట్టి ఆ డాట్స్ ఎక్కడైతే వస్తున్నాయో అక్కడ ఫ్రేమ్ బిగించుకుని నేను ఈ పెయింట్ కోసం అయితే ఈరోజు రెండు ఉపయోగిస్తున్నానండి. గోల్డ్ కోన్ ఒకటి, గ్లిటర్ ఒకటి. ఈ రెండు ఉపయోగించి నేను డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. నన్నైతే చాలామంది అడిగారనమాట, పెయింట్స్ రాదు మీకైతే చక్కగా వేస్తున్నారు కదా, మాకు రాదు, మరి అలాంటప్పుడు మేము ఎలా వేసుకోవాలి, మాకు పెయింట్ వేసుకోవాలని ఉంది అనేసి అన్నారనమాట. ఇలా కోన్తో చక్కగా సింపుల్గా వేసుకోవడం వస్తే బ్రష్ పట్టుకోవడం, పెయింట్ నేర్చుకోవడం ఇవన్నీ కూడా మీకు 1 by 1 నేర్చుకోవచ్చండి. మనం పెన్ ఎలా పట్టుకుంటామో అలాగే పట్టుకుని కొంచెం నొక్కుతూ దీన్ని ప్రెస్ చేస్తే కనుక మనకి ఏ డిజైన్ వేసుకోవాలంటే ఆ డిజైన్ అయితే వేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా వేద్దామని అనుకుంటున్నాను. ఇలా ఫ్రీగా మీకు రాదు అని అనిపిస్తే కనుక మీరు ఇదే విధంగా డిజైన్ కూడా గీసుకుని ఇదిగోండి ఇలాగా పేపర్ మీద గీసుకుని మీరు డ్రాయింగ్ వేసుకుని అప్పుడు మీరు సారీ మీద వేసుకోవచ్చు అనమాట. నేనైతే నాకు చేయి తిరగదు కాబట్టి ఫ్రీగానే వేసేస్తున్నాను, ఎలాంటి డిజైన్ వేసుకోకుండా ఓన్లీ డాట్స్ అయితే పెట్టుకున్నానండి. పెట్టుకుని ఈ విధంగా వేసేస్తున్నాను. ఈ సారీని అయితే నేను అమెజాన్లో బుక్ చేశానండి. నేను ఎప్పుడైతే షాప్కి వెళ్ళి ఏదైనా తీసుకుంటాను, సారీస్ తీసుకున్నప్పుడు చాలామంది ఆర్డర్స్ ఇస్తున్నారు కదా, వాళ్ళ గురించి కూడా నేను షాప్కి వెళ్ళి తీస్తున్నానండి. అయితే అమెజాన్లో ఉంటున్నాయి కదా ప్లెయిన్ సారీస్, అసలు ఎలా ఉంటాయో చూద్దాం అన్నట్టుగా తెప్పించాను. 2 సారీస్ అయితే తెప్పించానండి. ఇంకా నాకు ఫ్యాబ్రిక్ అయితే అంతగా నచ్చలేదు. అలా అని ఇంకా తిరిగి పంపించకుండా చాలామంది డౌట్స్ అడుగుతున్నారు కదా, మాకు పెయింట్ వేసుకోవడం రాదు, ఈజీ వేలో ఎలా వేసుకోవాలి ఏంటి అని చెప్పేసి చాలామంది అయితే నన్ను అడిగారండి. అలా కాకుండా ఇంట్లో ప్లెయిన్ సారీస్ ఆల్రెడీ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే ఆ ప్లెయిన్గా కట్టేస్తారు, కొన్నాళ్ళు అయిన తర్వాత కొంచెం పోరు కొడద్ది. అలాంటప్పుడు చక్కగా ఇలా సింపుల్గా పెద్దగా ఖర్చు కూడా ఏమీ లేకుండా ఇలా వేసుకోవచ్చు కదా, మీకు 2 విధాలుగా నేను చెప్పినట్టుగా ఉంటుంది కదా అన్నట్టుగా ఇంకా సారీస్ అయితే తిరిగి పంపించలేదండి. ఇంకా ఈ విధంగా అయితే నేను వేస్తున్నాను. మీకు నచ్చిందా? అలాగే మేము ఛానల్ స్టార్ట్ చేసి 2 years అయితే అయిందండి. మీ అందరూ కూడా చాలా బాగా ఆదరించారు. అయితే 1 year సరిగ్గా April 15th మేము ఫస్ట్ టైము పెయింటింగ్ సారీ వీడియో పెట్టామన్నమాట. ఆ వీడియోకి అయితే చాలా వ్యూస్ వచ్చినాయండి. అలాగే సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది పెరిగారనమాట. అప్పటి నుంచి కూడా పెయింటింగ్ వీడియోస్ అయితే చాలా ఇష్టంగా చూస్తున్నారు అన్నట్టుగా నేను ఇంకా ఇవే ఎక్కువ పెడుతున్నాను అనమాట. ఇదిగోండి ఇలా 4-5 ఫ్రేమ్లు ఇలా చీరకు బిగించేసుకుంటే కనుక 1 by 1 ఒకటి ఆరేటప్పటికి ఇంకొకటి ఈ విధంగా అయితే వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇంకా కింద పరిచి వేసుకుంటే కనుక ఇంకా ఫ్రేమ్లే మార్చక్కర్లేదు, ఒకసారి అయిపోతుంది అనమాట. ఇలా వేసుకుంటే కనుక మనకు చాలా ఈజీగా ఆరిపోద్దండి. అలాగే చాలామంది ఏంటంటే ఈ పెయింటింగ్స్, కోన్స్ ఇవన్నీ ఎక్కడ దొరుకుతున్నాయండి బ్రష్లో అనేసి అడుగుతున్నారనమాట.
ఈ ప్రొడక్ట్స్ అన్నీ ట్యాగ్ చేశానండి, కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. ఇదిగోండి మొత్తంగా వేసాను. వేసిన తర్వాత అయితే లుక్ ఇలా ఉందన్నమాట. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇంకా కింద ప్లెయిన్గా లేకుండా బార్డర్ వేసేద్దాం అనుకుంటున్నాను. దీనికోసమైతే గోల్డ్ పెయింట్ తీసుకుని ఈ విధంగా అయితే నేను బార్డర్ వేస్తున్నాను. నేను ప్రతిసారికి బార్డర్ వేసినప్పుడు చూస్తున్నారు కదా, ఇలా ఒక లైన్ లాగా వేసేస్తున్నాను అనమాట. మనం ఎలాంటి పెయింట్ వేసినా సరే బార్డర్ వేసేసరికి ఇంకా లుక్ బాగుంటుంది అనమాట. ఇదిగోండి మొత్తానికైతే సారీ కంప్లీట్ అయిపోయిందనమాట. ఇదైతే పళ్ళు అండి. ఇది కొంచెం రిచ్గా వేసాను. సారీ అంతా అయితే ఇలా ఆఫ్ వేసాను అనమాట. అంటే 3 స్టెప్స్ వచ్చేలాగా ఈ విధంగా అయితే వేసాను. ఇలా సింపుల్ వేలో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీరు ఈజీగా చేసుకోవచ్చు అన్నట్టుగా ఈ విధంగా అయితే ఈ వీడియో చేసి పెట్టానండి. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఎవరికైనా ఈ వీడియో పెయింటింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడద్ది అనుకుంటే కనుక తప్పకుండా షేర్ చేయండి. పళ్ళు అయితే ఈ విధంగా వచ్చిందనమాట. చూసారా ఎంత బాగుందో. ఇది వీడియోలో లైట్గా కనపడుతుంది కానీ ఈసారి చాలా డార్క్గా ఉందన్నమాట రియల్గా చూస్తే. ఓకేనండి, మరొక వీడియోతో మరలా కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.